అందరికీ నమస్కారం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనం వీడియోలో గోకులం గురించి తెలుసుకుందామండి. శ్రీకృష్ణుని పెరిగిన ప్రదేశం, జన్మస్థలం మధుర. దానికి దగ్గరలోనే, మధురకు దగ్గరలోనే గోకుల్ మరియు బృందావన్ చూడవలసిన ప్రదేశాలు మనకి కనిపిస్తాయండి. చాలా అద్భుతమైన ప్రదేశాలు. మ్యాక్సిమం ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడికి రావాలని ఆలోచించే వారికి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీరు ఇచ్చే లైక్, షేర్, కామెంట్ మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఇప్పుడు గోకులంలోకి, మథురా నుంచి గోకుల్ వెళ్ళే రూట్లోనండి. ఇది యమునా నది, జమున అంటారు అక్కడ. యమునా నది పైన మనం వంతెన పైన ఇప్పుడు ఉన్నామండి. చూడండి, యమునా నదిపై బ్రిడ్జ్. నేను ఇక్కడి నుంచి ఆటో తీసుకొని వెళ్ళాను. లోకల్ బస్సులు కూడా మనకి ఉంటాయండి వెళ్ళటానికి. వెళ్ళొచ్చు. ఒక 30 రూపీస్ 40 రూపీస్లో వెళ్ళిపోతాం. కానీ ఇంకా మనం సపరేట్గా వెహికల్ కట్టుకుంటే మాత్రం ఛార్జ్ 400 500 అట్లా తీసుకుంటారు. అది మన ఇష్టం. ఇంకా కానీ మనం ఎక్కడ అంటే అక్కడ ఆగొచ్చు. చూడండి, పోయే రూట్లోనే గోకులంలోకి దగ్గర 13 కిలోమీటర్స్ ఉంటుందండి మధురా నుంచి. ఇక్కడికి వెళ్ళటానికి మధుర రైల్వే జంక్షన్, ఆల్ ఇండియా ఓవర్ మనకి రైలు మార్గం అనేది, మధురా జంక్షన్ కి రైలు మార్గం అనేది ఉన్నది. మనకి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎయిర్పోర్ట్ నుంచి కూడా మనకు ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ ఆగ్రాలో ఉంది. మథురా నుంచి ఆగ్రా 54 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్ళాలనుకునేవారు రైలు మార్గం అయినా సరే, బస్సు మార్గం అయినా సరే, మరి విమాన మార్గం అయినా సరే మనం వెళ్ళొచ్చు. కానీ అన్నిటికంటే బెస్ట్ రైలు మార్గం మనకి. చూడండి, గోకులంలోకి ఎంటర్ అయినాక అక్కడ మనకి వీధులు ఎలా ఉన్నాయో, అక్కడ పశు సంపద ఎక్కువ అండి. అక్కడ గోవులు ఎక్కువగా ఉంటాయండి. చాలా అద్భుతమైన ప్రదేశం. శ్రీకృష్ణుడు తిరగాడిన భూమి. చూడండి, అక్కడ గైడ్స్ కూడా దొరుకుతారండి మనకి. మనం దిగంగానే గైడ్స్ ఉంటారు. ఆ గైడ్స్ మనకి ఫస్ట్ వాళ్ళు ఒక 100 రూపీస్ 200 రూపీస్ ఇస్తే వాళ్ళు తీసుకువెళ్తారు. ఇబ్బంది ఏం లేదు. అది ఇంకా మన ఇష్టం. మనకి ఇష్టం కొద్ది ఒక 500 ఇచ్చినా కానీ సంతోషపడతారు. అది వాళ్ళ జీవన భృతి అక్కడ. కానీ మంచిగా అన్ని తిప్పించుకొని మనకి చూపించుకుంటూ అన్ని ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి గైడ్ పెట్టుకుంటేనే మనకి తెలుస్తుంటది అన్నట్టు ఏ ప్లేస్ ఏదనేది. చూడండి, అక్కడ వీధులు ఎదురుగా కనిపిస్తున్నది కదండి, బోర్డు రాసిపెట్టి ఉందండి. మీరాబాయి, భక్తురాలు అమ్మ మీరాబాయి, శ్రీకృష్ణుని భక్తురాలు. ఇక్కడ కూర్చొని భజన చేసేదంట. ఇది మీరాబాయి భజనా స్థలం. ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఉండే, గోకుల్లో ఉండే ఇప్పుడు విధవలు అంటే భర్తలు లేని వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు ఇక్కడ స్త్రీలు ఇక్కడ కూర్చొని శ్రీకృష్ణుని భజనలు చేసుకుంటూ ఉంటారంట. ఇక్కడ ఒక్కొక్క వీధికి ఒక్కొక్క పేరు ఉంటదండి. ఇక్కడ మనం చూడండి, మన వీధిలోకి ఎంటర్ అయినాం. స్టార్టింగ్ నుంచి మనకి దుకాణాలు చాలా కనిపిస్తాయి. మొబైల్ వీడియో తీసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త అండి ఇక్కడ. ఎందుకంటే ఏమో దొంగలు కూడా ఉంటారు అనంగా విన్నా. మొబైల్ జాగ్రత్త, సామాన్ జాగ్రత్త. చూడండి, అద్భుతమైన ప్రదేశం. ఇక్కడికి రాగానే, ఇక్కడ అడుగు పెట్టగానే ఒళ్ళు పులకింత. అసలు మధురానుభూతి అనుకోరాదు. శ్రీకృష్ణుడి జన్మస్థలం. బలరాముడు రేవతి మాత ఇద్దరి దేవాలయం ఇది. లోపల ఉంటది కానీ వీడియో లోపల కెమెరా అలవలేదు. ఇది కనిపిస్తున్నది శివాలయం అండి. ఇక్కడికి మొట్టమొదట వచ్చింది శ్రీకృష్ణుడి జన్మస్థలానికి, పెరిగిన ప్రదేశానికి మనకి శివుడేనంట, శంకరుడు వచ్చి ఆయన దర్శించుకున్నాడు. ఇక్కడ దర్శనేశ్వర్ మహాదేవ్ అని అంటారు ఇక్కడ శివుణ్ణి. గోకులంలో శ్రీకృష్ణుడు ఎన్నో లీలలు చేశాడండి. ఇక్కడ ఒక్కొక్క గల్లీకి, ఒక్కొక్క వీధికి మనకు ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇక్కడ మక్కన్ చోర్ అంటే వెన్న దొంగ, పెరుగు దొంగ, పాల దొంగ, మరియు గోపికలను ఏడిపించడం, కోతులకి వెన్న తినిపించడం శ్రీకృష్ణుడి లీలలలో మనకి కనిపిస్తూ ఉంటాయి. జయ కన్నయ్య లాల్ కి జయ శ్రీకృష్ణ. ఇప్పుడు కనిపించేది గేట్ అండి. ఇది ద్వారము, శ్రీకృష్ణ ద్వారం అంటారు దీన్ని.
ఇలాగే ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇక్కడ మనకి గైడ్ అన్ని క్లియర్ గా వివరిస్తూ మనకి తీసుకువెళ్తుంటాడు. ఇక్కడే శ్రీకృష్ణుడు ఆడుతూ పాడుతూ తిరగడం, ఇక్కడ ఎన్నో లీలలు గోపికలతోటి జరిగిన ప్రదేశం. మనకి వాసుదేవుడు ఒక గంపలో పెట్టుకొని మనకి శ్రీకృష్ణుడిని అర్ధరాత్రి మనకి మథుర నుంచి కంసుడి చెరసాల నుంచి మనకి ఒక గంపలో, దీనినే ధాన్ గల్లీ అని అంటారంట అండి ఈ గల్లీ వీధిని. ఇప్పుడు మనం చూస్తున్న గల్లీ వీధి పేరు మక్కన్ చోర్ గల్లీ, అంటే వెన్న దొంగిలించిన వీధి అని పేరు. ఇక్కడ మనకి గైడ్ అని చెప్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు మక్కన్ ఏమంట పెరుగు వెన్న పాల కోసం అంట చివరికి వైకుంఠానికి కూడా వదిలేసి గోకులంలో వచ్చి ఉన్నాడంట. అక్కడ గైడ్ చెప్తుంటాడు. చాలా ఆయన హిందీలో చెప్పడం చాలా మంచిగా అనిపించింది. మక్కన్ दूध के चक्कर में श्री कृष्णुడు వైకుంఠ ధామ్ भी छोड़ दिया, यहाँ पर गोकुल में पड़ गया అని అంటాడు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ వీధి పేరు, కనిపించే వీధి పేరు రంగీలి గలి అండి. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు హోలీ ఆడతాడంట. రంగులు ఒక గంపలో పెట్టుకొని, కోయిల అంటే బొగ్గుల గంపలో పెట్టుకొని నైట్ 12 గంటలకి గోకులానికి తీసుకువస్తాడని మనకి పురాణాలు చెప్తున్నాయండి. మనకి ఇక్కడ శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో శ్రీకృష్ణ అవతారం కూడా ఒకటి. ధర్మ సంస్థాపనార్థం కోసం శ్రీ మహావిష్ణువు అవతరించిన అవతారాలలో శ్రీకృష్ణ అవతారం. ప్రతి ఒక్క యుగంలో ధర్మాన్ని రక్షించడానికి, రాక్షసుల నుంచి కాపాడడానికి, శత్రువుల నుంచి కాపాడడానికి, అధర్మం పెళ్ళుబికినప్పుడు మనకి భగవంతుడు అనేక రూపాలు పొంది రావడం జరుగుతుంది. అది ఆ రూపాల దశావతారాలలో శ్రీకృష్ణ అవతారం ఒకటి. చూడండి శ్రీకృష్ణుడు పెరిగిన ప్రదేశం చూడండి. ఇదే ఇల్లు అండి, చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీకృష్ణుని నామంతో హరే కృష్ణ అనుకుంటా శ్రీకృష్ణ భజనలతోటి మందిరంలో మారుమోగుతూ ఉంటుంది. ఇప్పుడు కనిపించే గుడి ఉన్నది కదండి చిన్నది, అది ఇక్కడికి మొట్టమొదట శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వచ్చింది శంకరుడు, మన శివుడు. అయితే ఈయనని శివుణ్ణి ఇక్కడ దర్శనేశ్వర్ మహాదేవ్ అని చెప్పి పేరుతో పిలుస్తాడండి. ఇక్కడి నుంచే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం, ఇక్కడ రాక్షసులను సంహరించడం వంటి కార్యాలు చేస్తాడండి. చూడండి కింద బండల మీద పేర్లు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం అంటే ఇక్కడ తల్లిదండ్రులకి చాలా ప్రాధాన్యత అండి. మీరు ఇక్కడికి ఇప్పుడు మనం ఇక్కడికి దర్శనానికి వస్తాం కదా, మనల్ని కన్న తల్లిదండ్రులకి వాళ్ళకి చార్ధామ్ యాత్ర చేసిన పుణ్యఫలం దక్కుద్దంట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడ వాళ్ళ పేర్ల మీద ఏదైనా దానం చేస్తే, ఇగో చూడండి ఇట్లా పేర్లు కింద బండల మీద ఇట్లా కొట్టిస్తారండి. బండల మీద, గోడల మీద ఇట్లా పేర్లు కొట్టిస్తారండి. ఇక్కడ మనము దర్శించుకుంటే మన తల్లిదండ్రులకి పుణ్యఫలం దక్కుతుంది. అది మనల్ని కన్నందుకు, మనల్ని జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వాళ్ళకి రుణం తీర్చుకోలేం కదా, వాళ్ళకి ఆ పుణ్యఫలం అనేది వాళ్ళకి దక్కుతుందంట. ఇది కనిపిస్తుంది కదండి రూము, ఇక్కడే శ్రీకృష్ణుడు ఆలన పాలన జరిగింది. చూడండి అక్కడ మొత్తం ఆవు పేడతో మనకి ఓంకారము, మళ్ళీ స్వస్తిక్ గుర్తులు రాసి ఉంటాయండి. ఇక్కడ చూడండి ఇగో ఇదే కనిపించేదే మెయిన్ ద్వారం శ్రీకృష్ణుడి. లోపల వీడియోస్ కెమెరా అలౌ లేదు కానీ జయ బోలో మక్కన్ చోర్ భగవాన్ కి, కన్నయ్య లాల్ కి జయ. చూడండి లోపలికి వెళ్ళినాక బలరాముడు, వసుదేవుడు మరియు అమ్మ యశోదామాత మరియు బలరాముడు అందరి చిత్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడ మూర్తులు, శ్రీకృష్ణుడు అక్కడ ఆడుకున్న ప్రదేశం చూడండి. ఫ్యామిలీ మొత్తం లోపల చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందండి. అసలు వర్ణనాతీతం ఆ సంతోషం. ఇక్కడ ప్రతి గోడల పైన మనకి, కింద బండల పైన మనకి ఇక్కడ దాతలు, ఇక్కడికి దర్శించుకొని వచ్చడానికి వచ్చిన వాళ్ళు ఏమైనా దాతలు ఉంటారు కదా వాళ్ళ పేర్ల మీద. కానీ ఇక్కడ
భోగ్, చెప్పన్ భోగ్ అని చెప్పి, రకరకాల మంగళ భోగ్ అని చెప్పి, హారతి భోగ్ అని, ఇట్లా రకరకాల భోగ్ అని పేర్లతోటి మనకి చెప్తుంటారండి. అవి చేపిస్తే మనకి చాలా పుణ్యం వస్తుంది, మరియు ఈ పుణ్యఫలం తల్లిదండ్రులకి పోతుంది మనం ఇక్కడ దర్శించుకుంటే అని అయ్యగారులు చెప్తుంటారు. ఇక్కడ కానీ డబ్బులు చాలా ఖర్చు అవుతాయి. అది మీ ఇష్టం, మన ఇష్టం. కానీ వాళ్ళు తీసుకుంటప్పుడు, వాళ్ళ చెప్తేప్పుడు కూడా ఇక్కడ నీకు ఒకవేళ ఇచ్చే మనసు ఉంటేనే, మనస్ఫూర్తిగా ఇవ్వాలనుకుంటేనే ఇవ్వండి, అంతేగాని బలవంతంగా ఇబ్బంది పడుకుంటా ఇవ్వద్దు అని చెప్తూ ఉంటారు. అది మన ఇష్టం. చూడండి, ఇక్కడ మాత మనోకామన వాలి మాత అంటే మన కోరికలు నెరవేర్చే మాత అని పేరండి. ఇక్కడ మనం ముడుపులు కట్టుకోవచ్చు. మన పేరు మీద అయ్యగారికి ఎంతో కొంత కానుక ఇస్తే సంవత్సరంలో 11 నెలలు, ఒక సంవత్సరం లోపల మన కోరికలు నెరవేరి మరలా మనం ఇక్కడికి తిరిగి వస్తామని చెప్పి ప్రతీతి. అయిపోయినదండి లోపల దర్శనం మనకి. చూడండి, మెయిన్ ద్వారం ఇక్కడ లస్సీ చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ ప్యూర్ ఆవు పాలతో చేసింది. ఇది మక్కన్ వెన్న అంటారు కదా, ఇది వెన్న. ఇదేమో లస్సీ అనుకున్నారు, ఇంకా లస్సీ టైప్లా. శ్రీకృష్ణుని పెరిగిన ప్రదేశం, ఆడుకున్న ప్రదేశం, ఇక్కడికి రావడం నిజంగా ఏమో కానీ స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే అసలు ఆ దుఃఖమో ఆ సంతోషం ఎట్లా ఉందంటే ఆటోమేటిక్గా ఆనంద భాష్పాలు వచ్చేస్తున్నాయండి. అసలు వర్ణనాతీతమైన అనుభూతి. ఇట్స్ రియల్లీ ఏం చెప్పలేము, మాటలలో ఏం చెప్పలేము. కానీ వీలు దొరికితే ఖచ్చితంగా రండి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, జీవితం మొత్తం పైసలే కాదు, దాని తర్వాత కూడా కొంత ఉంది. వీలు దొరికితే ఖచ్చితంగా భగవంతుని దర్శనానికి రండి. సాధ్యమైనంత సేవ చేసుకోండి. ఇంతకు మించి నేనేం చెప్పలేను, ఎవరి ఆలోచనలు వాళ్ళే. కానీ ఇలాంటి క్షేత్రాలకి భగవంతుని దగ్గరికి వస్తే ఆ ఆనందం వేరండి, మాటలలో చెప్పలేము. జన్మధన్యం. దయచేసి అందరూ సమయం దొరుకుతారండి. జయ మహాదేవ్, జయ శ్రీకృష్ణ. బలరాముడు మరియు రేవతి మాత యొక్క మందిరం అండి. లోపల మనకి ఇక్కడ కూడా ముడుపులు కడతారు. శివాలయం అండి. మొదట మనకి ఇక్కడ శివుడు దర్శించినట్లు శ్రీకృష్ణుడిని చెప్తారు మనకి. ఇక్కడ శివుడు వచ్చినప్పుడంట భస్మం పూసుకొని చూడటానికి భయంకరంగా ఉంటే యశోదామాత కృష్ణుడిని శివుడికి ఇవ్వలేదంట. కదంబ వృక్షం అండి, దీని పేరు కదంబ వృక్షము. ఇక్కడ శ్రీకృష్ణుడు గోవులు కాసుకుంటా ఇక్కడే ఆడుకునేవాడంట. దీని కింద కూర్చొని సేద తీసుకున్నట్టు ఫ్లూట్ వాయించేవాడంట. ఇక్కడతోటి మన గోకులం యొక్క యాత్ర మనకి సమాప్తం అండి, ముగుస్తుంది. ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా దర్శించుకొని మనం నమస్కారం చేసుకుంటే మనం గోకులాన్ని దర్శించిన ఫలం దక్కుతుంది. పక్కనే హనుమంతుని గుడి, చిన్నది వృక్షం. చూడండి, ఇది శివాలయం అండి, చాలా బాగుంటుంది. మనకి దర్శనం అయిపోయింది గోకులంది. వీలుంటే మీరందరూ ఖచ్చితంగా దర్శించాలని, ఆ భగవంతుని మీకు దర్శన భాగ్యం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జయ శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే.